హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. దాన్ని మిక్సీ జార్లో వేసేసి హాఫ్ కప్పు బియ్యం పిండి, అలానే హాఫ్ కప్పు గోధుమ పిండి. దీంతో పాటు మనం ఫస్ట్ ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతో పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. పెరుగు వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది దోశ బ్యాటర్లా. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసేసి కలిపేసుకొని దీని ఒక 10 to 15 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకుందాం. ఈలోపు ఇది నానిపోతుంది. కొంచెం 10 to 15 మినిట్స్ పెట్టుకుంటాం పక్కకి. ఈలోపు మనం దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం, పల్లి చట్నీ. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, పల్లీలు వేసి వేయించేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి చాలా తక్కువ వేస్తున్నాను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళు తినే కారాన్ని బట్టి. పిల్లలు చాలా తక్కువ తింటారు, అందుకే నేను చాలా తక్కువ వేస్తున్నాను. ఇంకా ఇవి వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకోవాలి పచ్చళ్ళలోకి. పోపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పోపు పచ్చడిలో వేసేసి కలిపేయడమే. మన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, పిండిని తీసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇలా ఎంత బాగుంది కదా. ఇప్పుడు మొత్తం దోశలు వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది, ఎలా నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా బాగుంటుంది. త్వరగా అయిపోతుంది పని కూడా. చాలా బాగుంటాయి దోశలు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.